జై శ్రీరామ్. శ్రీరామ నవరాత్రుల పవిత్ర కథామాలికలో ఈరోజు 6వ రోజుకు మీకందరికీ స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో భరతుని త్యాగం చూసి మురిసిపోయాం. కానీ ఈరోజు రామాయణాన్ని మలుపు తిప్పిన అత్యంత విషాదకరమైన అరణ్యకాండలోకి అడుగుపెడుతున్నాం. ప్రశాంతంగా సాగుతున్న సీతారాముల వనవాసంలోకి శూర్పణఖ ఎలా ప్రవేశించింది? ఆ మాయాలేడి ఎవరు? అసలు సీతమ్మను రావణుడు ఎలా ఎత్తుకెళ్లాడు? ఈ ఉద్వేగభరితమైన ఘట్టాలను ఈరోజు తెలుసుకుందాం. దండకారణ్యంలో అగస్త్య మహాముని ఆశీస్సులు తీసుకున్న రాముడు పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని నివసిస్తున్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా గడిచాయి. కానీ ఒకరోజు రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడిని మోహించింది. రాముడు నిరాకరించడంతో సీతమ్మపై దాడికి దిగింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి బుద్ధి చెప్పాడు. అవమానంతో రగిలిపోయిన శూర్పణఖ కరదూషణులు అనే రాక్షసులను పంపగా రాముడు ఒంటరిగానే 14,000 మంది రాక్షస సైన్యాన్ని అంతం చేశాడు. ఈ జరిగిన ఘోరాన్ని శూర్పణఖ వెళ్ళి తన అన్న రావణాసురుడికి చెప్తుంది. అంతేకాదు, సీతమ్మాందాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తుంది. కామాంధుడైన రావణుడు తన మామైన మారీచుడిని పంపుతాడు. మారీచుడు ఒక అద్భుతమైన బంగారు లేడు రూపంలో ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ లేడును చూసి మురిసిపోయిన సీతమ్మ అది తనకు కావాలని రాముడిని కోరుతుంది. సీతమ్మ కోరిక తీర్చడానికి రాముడు ఆ లేడిని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. అలా మారీచుడిని రాముడు బాణంతో కొడతాడు. చనిపోతూ ఆ మాయారాక్షసుడు హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతుతో అరుస్తాడు. ఆ అరుపు విని రాముడికి ఏదో ఆపద వచ్చిందని భయపడిన సీతమ్మ రాముడికి సహాయంగా లక్ష్మణుడిని పంపుతుంది. అప్పుడు ఆశ్రమం ఒంటరిగా ఉన్న సమయం చూసి రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి భిక్ష అడిగి బలవంతంగా సీతమ్మను పుష్పక విమానంలో ఎత్తుకుపోతాడు. అడ్డుకుపోయిన జటాయు రెక్కలు నరికేస్తాడు ఆ క్రూరుడు. ఇక రాముడు ఆశ్రమానికి వచ్చి చూసేసరికి సీతమ్మ లేదు. అడవిని గాలిస్తూ రాముడు వెలిపిస్తున్న అదృశ్యం వర్ణనాతీతం. నిజానికి సీతమ్మ లేని ఆ రాముడి వేదన లోక కళ్యాణం కోసం ఆయన చేసిన త్యాగం. మరి రేపటి 7వ రోజు ఎపిసోడ్లో కిష్కింధకాండ విశేషాలు, హనుమంతునితో రాముడు తొలి కలయిక గురించి తెలుసుకుందాం.